ఈ సుందరంగాడి మ్యాటర్ ఎవరికి చెప్పాలి? దాస్ గారు గుడ్ ఈవినింగ్. మీకు విషయం చెప్పాలి. నిన్ను పోలీసు వాళ్ళు ఉతికిరేసాం కదా. అప్పుడే విషయం అందరికీ తెలిసిపోయిందన్నమాట. మౌత్ మీడియా శాటిలైట్ కంటే స్పీడ్. అదేం కాదు, ఎవడో నాలాగుంటే నేనే వాడనుకుని పోలీసులు నన్ను తీసుకెళ్లారు. తర్వాత జరిగిన దానికి క్షమాపణ చెప్పి నన్ను వదిలిపెట్టేశారు. ఆ లేడీ సిఐ నాకు అంతా చెప్పిందిలే. సరే గానీ ఈ అపార్ట్మెంట్ లో ఘోరం జరుగుతుంది తెలుసా నీకు? ఏంటది? సుందరం ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి ఫ్లాట్ లో పెట్టాడు. నీకెలా తెలుసు? ఎవరికి కనిపించకుండా తలుపు కన్నంలోంచి నేను చూసా. అంటే ఆడవాళ్ళను పట్టుకోవడమే కాకుండా ఇళ్లలో ఎవరెవరేం చేస్తున్నారో తలుపు కన్నాల్లోంచి చూస్తున్నావన్నమాట. నీ అబ్బా. ఇది మళ్ళీ మూసుకుపోయింది. బ్యాడ్ లక్. రెండోది ఉంది కదా. మా అమ్మాయి ఎక్కడ? ఏమో మాకేం అంటే మీరు కిడ్నాపర్స్ కదా? అంటే నువ్వు కేకేవో కాదో తెలుసుకోవాలని మా వాడు అలా అన్నాడు అనమాట కదురా. అవునరా? నేను కేకేని కాకపోతే ₹1,00,00,000 టికెట్ కొందుకు వస్తాను రా ఇడియట్స్. వెరీ గుడ్ సింహాద్రి. అన్నా నువ్వు వెళ్ళి ఆ సూట్ కేసు తీసుకురా. అతనే వద్దు, ట్రై చేయవా? నువ్వు ట్రై చేయరా. ఓకే. ఆగో, ముందు నా కూతురు నాకు అప్పు చెప్పండి. ఆ తర్వాత ఈ ₹1,00,00,000 మీకు ఇస్తాను. ముందు ₹1,00,00,000, తర్వాత మీ అమ్మాయి. మీకు ముందే డబ్బిస్తే నా కూతురు వదులుతారన్న గ్యారంటీ ఏంటి? నువ్వు ఆ ₹1,00,00,000 ఇచ్చేస్తే మీ అమ్మాయిని కాదు ఈ అమ్మాయిని కూడా ఇచ్చేస్తాం. నువ్వు ఎక్కడికే? నాకెందుకో మీ మీద నమ్మకం కలగట్లేదు. మర్యాదగా నా కూతురు నాకు అప్పు చెప్పండి. మిస్టర్ కేకే, నువ్వు రారా. డౌటా? మర్యాదగా ఆ సూట్ కేసు ఇవ్వు. డోంట్ ఇరిటేట్ మీ. ఎక్స్పెక్ట్ చేశా. ఏంటయ్యా ఆ రూమ్ లోంచి ఈ రూమ్ లోకి, ఈ రూమ్ లోంచి ఆ రూమ్ లోకి తిప్పుతున్నావు? సార్ ఆ సూట్ కేసు ఇవ్వండి సార్, మీ పుణ్యం సార్ ప్లీజ్. నువ్వు ఇలా కాళ్ళు పట్టుకొని కాలక్షేపం చేస్తుంటే లోపల ఉన్న వాళ్ళు బయటకు వచ్చేస్తారు. రై లోపల ఉంది ఎవర్రా? వాళ్ళు ఎవరంటే మీ అమ్మాయి దగ్గర కాపలా పెట్టిన గన్మెన్. నేను అంటున్నది ఆ పోరి గురించి కాదయ్యా, నా గురించి. నన్ను మోసం చేసి ఆ ₹1,00,00,000 మీరు ఇద్దరు కొట్టేయాలని ప్లాన్ చేశారు కదా. మా తమ్ముడికి చిన్న వీక్నెస్ ఉంది సార్. ఏంటది? ఎవరైనా అమ్మాయిని చూస్తే పెళ్లి పెళ్లి అని ఎట్టబడతారు సార్. అది సరే కానీ ఇప్పుడు ఉషా ఇక్కడ లేదని మా ఎండి గారికి తెలిస్తే నన్ను చంపేస్తాడయ్యా. ఏం చేద్దాం సార్? ఏం చేద్దాం? ముందు ఇక్కడి నుంచి పారిపోదాం. పద. ఉషా ఏమై ఉంటది? అదే తేల్చాలి పద. నా కూతురు నాకు అప్పు చెప్తే ఈ సూట్ కేసు మీకు ఇచ్చేది. అరిగిపోయిన రికార్డులాగా ఎన్నిసార్లు మా అమ్మాయిని అప్పచెప్పండి, మా అమ్మాయిని అప్పచెప్పండి అంటారండి. ఆ సూట్ కేసు ఏదో ఇచ్చేయండి, మా సీకే గారు ఫీల్ అవుతున్నారు. వదలరా నా కాలు. మనం 5 ఆడొక్కడే వేసేద్దామా? లాక్కొచ్చేద్దాం. గుడ్ ఐడియా. Let us- Come on, follow. మన సీకో సూట్ కేసు హ్యాండిల్ పట్టి పత్రం నువ్వు లాగో. పేరుకే బాసు పెద్దదవా రండి, రే. ఇది నా సూట్ కేసు. హ్యాండ్ లోన్ తీసుకో. Hey, stop. ఇక్కడ సిగరెట్ కాల్చబోతుంటే అక్కడ పొగొస్తుంది ఏంటి? ఇదేమైనా కొత్త రకం సిగరెటా? అమ్మో. నువ్వా? హాయ్ సిగరెట్ లో ఫిల్టర్ అంత లేవు, నీకు అప్పుడే సిగరెట్ కావాల్సి వచ్చిందట. నిన్ను చేతి. మీ నాన్నని నన్నే చేతిమంటావా? ముందు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, దాని జవాబులు చెప్పు. ఏంటవి? మీ నాన్న సిగరెట్ కాల్చినప్పుడు మీ తాత ఏం చేసేవాడు? తాట తీసేవాడు. నువ్వు సిగరెట్ కాల్చినప్పుడు మీ నాన్న ఏం చేసేవాడు? నడ్డి విరగ్గొట్టేవాడు. అందుకే మిస్టర్ సూర్యం, తరతరాలుగా వస్తున్న ఈ గుండాయిజాన్ని ఇంతటితో ఆపేద్దాం, సరేనా? నిన్ను అయ్యో. ఏయ్, ఆగురా. అబ్బా. ఆగు. ఆ! అమ్మో. ఓ అత్తయ్య, ఇదిగో నీ ఫోటో. ఏయ్, ఆగరా. ఆగు. ఏంటండి ఎంతసేపు ఇలా బరువులు మేటవేనా? ఇంత చాకరీ చేస్తావు గాని ఆ స్వప్న సుందరం ఒక్కసారైనా నేను కరుణించిందా? ఒక్క వరమైనా ఇచ్చిందా? నాకే ఆశ లేదండి. ఆ అమ్మాయి బరువులు మేయటం తప్ప నాకు ఇంకేవరం కావాలండి. అంతేగాని నోరు తెరిచి ఐ లవ్ యూ అనలేవా? అనగలనండి,
కానీ నా మూతి పళ్ళు రాలేటట్టు కొడితేనా నీకు ఆ భయం పోవడానికే నేను ఈ రోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళా. మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్తే నాకు భయం ఎలా పోతుందండి? మరి అదేనండి, అసలు ఈ బాబాయ్ గారు గుడికి ఎందుకు వెళ్ళారనుకున్నా? ఎందుకు వెళ్ళారండి? ఈ గులాబ్ పువ్వు తేడానికి. ఆహా. ఈ గులాబ్ పువ్వు ఎలాంటి పువ్వు అనుకున్నా? ఏం పువ్వు అండి? మామూలు గులాబ్ పువ్వు కాదు, ఆ. మహిమగల గులాబ్ పువ్వు. ఆహా. ఇది ఎవరిచ్చారనుకున్నా? ఎవరిచ్చారండి? ఆ గుళ్ళో పూజారి గారు. ఆహా. ఈ గులాబ్ పువ్వు నువ్వు చెవులో పెట్టుకున్నావు అనుకో, నీ మనస్సులో ఏదనుకుంటే అది అయిపోతుంది. ఎవరిని ఏదడిగితే అది ఇచ్చేస్తారు. అలాగండి. ఏమండి అయితే ఈ పువ్వు ఒక్కసారి నా చెవులు పెట్టరండి. చెవులో పువ్వు పెట్టడానికే నేను తెచ్చింది. ఇదిగోండి. ఆంజనేయ స్వామిని హార్ట్ లో తలుచుకుని ఆ. చెవులో పువ్వు పెట్టుకో, స్వప్న సుందరిని సొంతం చేసుకో. అంతే మరి. ఆ. సితారం భ్రూయిని నాతం భ్రూయిని మంపీన తాతో ఏతం కవేదీదం భృప్రం భృప్రానిది తాళం కుర్వీన దీతం భృప్రానిది దరా. ఓం శాంతి శాంతి శాంతి. ఇదిగా నిన్ను ఈ గులాబ్ పువ్వు ఆ దేవుడే కాపాడాలి. స్వప్న సుందరి స్వప్న సుందరి. స్వప్న. హాయ్ డే. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. వాట్ కెన్ వి డు ఫర్ యు ఐ వుడ్ లైక్ టు హ్యావ్ ఎ సింగిల్ రూమ్ అండ్ డబుల్ రూమ్ ప్లీజ్. హూ ఇస్ హి? మై అంకుల్. ఎవరైతే నీకెందుకురా గొట్టం? వాట్ హ్యాపెండ్ టు హిమ్? హి ఇస్ డ్రంక్. ఫుల్ గా తాగి చచ్చాడు. త్వరగా రూమ్ ఎవరో దొరిత్రుడు. తెలివిగా వాడించేస్తాడు. తెల్లగేత మొహం వాడును. తెల్ల గేదె. యు మీన్ వైట్ బఫలో? డు యు నో తెలుగు? yes I know Telugu. కొంచెం కొంచెం. She must be joking. యా జోక్. Nice joke. I'm sorry we don't have single room, only double room. Please sign Okay, this. it's okay. Oh. శివానికి కాల్ జరిగింది. నేను అదే అనుకున్నాను. అంతే అయిందా? అయింది. థ్యాంక్ యూ. లేట్ అయింది కదా. అసలు నేను వాడిని గట్టిగా కూడా కొట్టలేదు. ఒక్క దెబ్బ కొట్టానంతే చచ్చాడు. అల్పైషదవా. చూడు వీడు చస్తూ కూడా ఇలా నవ్వుతూ చచ్చాడు. అసలు వీడి వల్ల నాకు ఎంత టెన్షన్. పాపం శవాన్ని కొడతావులే, చచ్చిపోయాడు కదా. వీడు చూడు వీడిని మిడిగుట్లు వేసుకుని నన్నే చూస్తున్నాడు. చచ్చా ఊరుక శవం చూడటం ఏంటి? లేదు నన్నే అంత చూస్తున్నాడు. నీ భ్రమ. నాకు భయంగా ఉంది. సరే నువ్వు అంతగా భయం అంటున్నావు కాబట్టి ఇదిగో ఈ గ్లాసెస్ చేస్తున్నాను, ఓకేనా? సరే నేను బయటికి వెళ్ళి నువ్వు తిన్నగానే పట్టుకొస్తాను. అయ్యో త్వరగా వచ్చే. అలాగే అలాగే. శవాన్ని నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అయ్యో